హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి కొన్ని ఐడియాస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. అది కూడా దివాళీ డెకరేషన్ కోసము అనేసి. సో ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసేసాను దివాళీ కోసము. సో అలా క్లీన్ చేసేటప్పుడు నాకు కొన్ని వేస్ట్ ఐటమ్స్ అనేవి కనిపించాయి అనమాట. కిచెన్లో కొన్ని పాడైపోయినవి అండ్ నేను యూజ్ చేయనివి. సో వాటిని పారేయకుండా రీయూజ్ చేసుకుంది డెకరేట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో ఆ ఐడియాస్ని ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి నాకు ఈ కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి కనిపించాయి. ఒకటేమో స్వీట్ బాక్స్, ఇంకొకటి వచ్చేసి డ్రెస్కి వచ్చింది అనమాట, పాప డ్రెస్కి. సో వీటిని సర్వింగ్ ట్రేస్ లాగా లేదంటే డెకరేటివ్ ట్రేస్ లాగా యూజ్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. ఫస్ట్ వచ్చేసి ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి అనేసి వైట్ గ్లూ ఉంటుంది కదా, అది అప్లై చేసేసాను ఒక బాక్స్కి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇంకొక బాక్స్, మొత్తం 2 బాక్సెస్ వచ్చాయి కదా, సో ఒక దానిపైన ఒకటి పెట్టేసి గ్లూతో ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను, స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ ఎక్కువ రోజులు నేను యూజ్ చేసుకోవడానికి అనేసి. గమ్తో మొత్తం అప్లై చేసేసి అనమాట. అంటే 2 బాక్సులు విడిగా రాకుండా 2 కూడా బాగా స్ట్రాంగ్గా ఉండడానికి అనేసి నేను రెండింటిని కూడా జాయిన్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టాను డ్రై అవ్వడానికి. ఈ లోపు వచ్చేసి ఈ కార్డ్బోర్డ్కి ఇలాంటి డెకరేటివ్ పేపర్స్ నేను ఇట్స్ బిట్స్ క్రాఫ్ట్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. సో వాటిని డెకరేట్ చేస్తున్నాను. సో మనకి బుక్ స్టోర్లో అయినా గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్ ఉంటాయి కదండి, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే బాగుంది కదా డీసెంట్గా అనేసి నేను ఈ పేపర్ని తీసుకొని డెకరేట్ చేస్తున్నాను. ఈ కార్డ్బోర్డ్ అనేది తెలియకుండా మంచి డిజైనర్ ట్రే లాగా కనిపించడానికి. మీరు ఇంకా కావాలనుకుంటే మంచి మంచి ఫ్లోరల్ ప్రింట్ ఉండే క్లాత్ అయినా కూడా ఈ కార్డ్బోర్డ్ని డెకరేట్ చేయొచ్చు. సో మొత్తం ఈ కార్డ్బోర్డ్ కవర్ అవ్వడానికి అనేసి నేను ఈ పేపర్తో కవర్ చేసేసాను, వైట్ గ్లూ అప్లై చేసేసి. సో సేమ్ ఇదే మాదిరిగా ఈ కార్డ్బోర్డు డ్రై అయిన తర్వాత దీన్ని కూడా ఈ పేపర్స్తో గమ్తో అప్లై చేసేసి డెకరేట్ చేసేసాను. సో ఈ ట్రేస్ని వచ్చేసి నేను టీవీ దగ్గర యూజ్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. సో అందుకే ఇలా ఫ్లోరల్ ప్రింట్ అయితే బాగుంటుందనేసి నేను ఈ పేపర్స్ అన్నిటి సెలెక్షన్ చేసుకున్నాను. సో చూడండి మంచిగా ట్రే అనేది రెడీ అయిపోయింది. సో ఇది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి, పేపర్ లుక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉండడానికి అనేసి ఇక్కడ నేను వైట్ గ్లూలో కొద్దిగా వాటర్ని వేసేసి 2 కూడా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు నేను పేపర్ అటాచ్ చేశాను కదండి కార్డ్బోర్డ్ మీద, వాటి మీద అప్లై చేసేసాను అనమాట. అంటే గ్లాస్ ఫినిష్ లాగా నీట్గా ఉంటుంది. ఈ గ్లూ అప్లై చేసిన తర్వాత ఇంకా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ అనేది. అందుకనేసి వాటర్ ప్లస్ గ్లూ తీసుకొని రెండింటిని అప్లై చేసేసాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలాంటి డెకరేటివ్ లేస్ ఉంటాయి కదా, ఆ లేస్ని ఇలా మొత్తము కార్డ్బోర్డు ట్రేకి గమ్తో అటాచ్ చేసేసాను. సో చూడండి బ్యూటిఫుల్గా కార్డ్బోర్డ్ ట్రేస్ అంటే రెడీ అయిపోయాయి. సో ఇక్కడ నేను టీవీ దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకున్నాను అనమాట. ఒకసారి దాంట్లో వచ్చేసి రిమోట్లు పెట్టుకున్నాను, ఇంకో దాంట్లో వచ్చేసి సెంటెడ్ క్యాండిల్స్ అండ్ పెన్ హోల్డర్ అండ్ సెంటెడ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా డ్రైవి, అవి పెట్టుకొని డెకరేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ DIY వచ్చేసి ఇవి క్యాండిల్ హోల్డర్ అనమాట. ఇది చాలా పాతది, చూడండి పెయింటింగ్ అంతా పోయింది. సో దీన్ని డెకరేట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. దీనికోసం వచ్చేసి ఫస్ట్ వైట్ అక్రైలిక్ పెయింటింగ్ వేస్తున్నాను బేస్ కోసము. తర్వాత ఇది డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత ఇంకా మనకి నచ్చిన కలర్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పింక్ రెడ్ కాంబినేషన్లో ఉండే కలర్ని యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే మంచిగా ట్రెడిషనల్ లుక్ ఉంటుందనేసి నేను ఈ కలర్ని వేస్తున్నాను. సో మొత్తము ఒక కోటింగ్ అయిపోయి డ్రై అయిపోయిన తర్వాత ఇంకో కోటింగ్ వేసాను అనమాట, ఈ రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కలర్. ఈ ప్లాంట్ చాలా బాగా నచ్చాయన్నమాట. ఈ పాట్లో ఈ ప్లాంట్ బాగా సెట్ అయిపోయింది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తులసి కోట దగ్గర చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడంతా బ్లాక్ అయిపోయింది. మనం తులసి కోట దగ్గర దీపం పెడతాం కదండి, అదనమాట ఇది. ఇప్పుడు ఇది కొంచెం ఓల్డ్ అయిపోయింది కదా, అందుకనేసి దీన్ని కూడా డెకరేట్ చేస్తున్నాను. ముందు వచ్చేసి దీని మీద ఏ కలర్ ఉందో అదే కలర్ వేస్తున్నాను అనమాట. అంటే మంచి ట్రెడిషనల్ కలర్ అనమాట, ఇది ఇటుక కలర్ అంటాం కదా ఆ కలరు. సో అదే కలర్తో నేను మొత్తము డబల్ కోటింగ్ వేసాను. ఒక కోటింగ్ వేసిన తర్వాత పెయింటింగ్ అనేది ఆరిన తర్వాత ఇంకో కోటింగ్ వేసాను, అప్పుడే బాగుంటుంది అనేసి లుక్. సో చూడండి మొత్తం ఇలా కోట్ చేసేసాను.
తర్వాత నేను వైట్ కలర్తో ఈ విధంగా అక్కడక్కడ డాట్స్ పెట్టాను అనమాట. సో వైట్ కలర్ అండ్ ఈ ఇటుక కలర్ మంచి కాంబినేషన్ అనమాట. అందుకనేసి నేను ఇవి సెలెక్షన్ చేసుకున్నాను. ఎక్కువ కలర్స్ లేకుండా మంచి ట్రెడిషనల్ లుక్ కోసం అనేసి. తర్వాత వీటిపైన నేను అక్కడక్కడ మిర్రర్స్ని అటాచ్ చేసేసి క్యాండిల్ పెట్టేసి డెకరేట్ చేశాను. మంచి ట్రెడిషనల్గా అనిపించింది అనమాట ఈ దీపం అనేది నాకు. ఇంకా దీపావళి అయిపోయిన తర్వాత కార్తీక మాసంలో మనం రోజు తులసి కోట దగ్గర దీపం వెలిగిస్తాం కదా, అందుకనేసి నేను దీన్ని ఇలా డెకరేట్ చేసి వీటి మీద అక్కడక్కడ మిర్రర్స్ అటాచ్ చేయడం వల్ల ఇంకా బాగుందండి లుక్ అనేది. మంచి ట్రెడిషనల్ కాంబినేషన్లో ఈ మిర్రర్స్ షైనింగ్లో చాలా బాగుంది. అండ్ కిచెన్లో అయితే నాకు ఇవి వేస్ట్ ఐటమ్స్ కనిపించాయి అనమాట. ఇది కొద్దిగా మాడిపోయింది. ఇవి అల్యూమినియం అనమాట. ఈ మధ్య అల్యూమినియం గిన్నెలు వాడడం చాలా వరకు తగ్గించేసేసా. సో అందుకే వీటిని యూజ్ చేసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయాను. వీటిని రెడీ చేయడం కోసం ఇక్కడ నేను గోల్డ్ స్ప్రే పెయింట్ ఉంటుంది కదా, అది యూజ్ చేసేసాను. అది యూజ్ చేసేసి వీటిని స్ప్రే చేస్తున్నాను. సో ఫస్ట్ టైం అండి నేను స్ప్రే యూజ్ చేయడము డెకరేషన్ కోసము. సో నేను ఫస్ట్ టైం చేయడం వల్ల నాకు అంతగా అనిపించలేదు ఈ బౌల్కి. తర్వాత చాలా బాగా వచ్చాయి అనమాట లుక్ అనేది. అండ్ అవుట్పుట్ కూడా చాలా నీట్గా వచ్చింది. సో స్ప్రే చేసేటప్పుడు మనము ఏ దానికి స్ప్రే చేస్తున్నామో అది కొంచెం దూరంగా పెట్టుకొని స్ప్రే చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. అండ్ ఫ్లోర్ మీద పడింది అనుకోండి ఈ స్ప్రే పెయింట్ అనేది పోకుండా ఉంది. అందుకే కింద ఒక పేపర్ వేసుకొని దాని మీద స్ప్రే చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. అండ్ దూరంగా పెట్టుకొని స్ప్రే చేసుకుంటే లుక్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఇది ప్లాస్టిక్ది నాకు ఊర్లీ లాగా డిజైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే ఈ ప్లాస్టిక్ బౌల్ని నేను స్ప్రే పెయింట్ వేసేసాను దీనికి కూడా. సో మనకి ఉర్లీ కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంది కదండి. ఇదైతే లో కాస్ట్లో ఉర్లీ తయారైపోతుంది అనేసి నేను దీన్ని కూడా స్ప్రే పెయింట్ వేసేసి వన్ డే అంతా అలా డ్రై చేసి పక్కన పెట్టేశాను. సో ఇందాక చిన్న బౌల్లో స్ప్రే పెయింట్ వేసాను కదా అల్యూమినియం బౌల్లో, దాంట్లో ఒక ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టేసి ఫెరీ లైట్స్తో ఇలా డెకరేట్ చేశాను. సో చూడండి మంచిగా మనకి బ్రాస్ మెటల్ ఉంటాయి కదండి అలాంటి బౌల్స్ లాగా కనిపిస్తున్నాయి. సో బ్రాస్ అయితే ప్రజెంట్ చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నాయి కదా. సో ఇదైతే నాకు మంచిగా లో కాస్ట్లో బ్రాస్ ఐటమ్స్ కొన్నట్లు వాటిని యూజ్ చేస్తున్న ఫీలింగ్ అనిపించింది అనమాట ఇలా వీడియో తీస్తుంటే. చూడండి ఫైనల్గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. అచ్చం బ్రాస్ వస్తువులు ఉంటాయి కదా అలానే ఉన్నాయన్నమాట. సో ఉర్లీ చేశాను కదా ఇందాక ప్లాస్టిక్ బౌల్, దానికి స్ప్రే పెయింట్ వేసేసి వాటి గ్యాప్స్లలో అక్కడక్కడ గోల్డెన్ బీడ్స్ పెట్టేసి డెకరేట్ చేశాను. ఇది అయితే చెంబు ఇందాక ఉండింది కదండి మాడిపోయి ఉండేది. సో దానికి కూడా స్ప్రే పెయింట్ వేసరికి మంచి బ్రాస్ ఐటెం లాగా కనిపిస్తుంది. ఇంకా ఇది వచ్చేసి దీంట్లో నేను ఒక మనీ ప్లాంట్ పెట్టేసి దీన్ని కూడా ఫెరీ లైట్స్తో డెకరేట్ చేసేసాను. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా వచ్చిందనమాట స్ప్రే పెయింట్ యూజ్ చేసేసి డెకరేట్ చేసిన అన్నీ కూడా. సో చూడండి దూరం నుంచి చూస్తుంటే అచ్చం బ్రాస్ ఐటమ్స్ లాగా కనిపిస్తున్నాయి. సో నాకైతే మంచిగా లో కాస్ట్లో మంచి బ్రాస్ ఐటమ్స్ తీసుకున్న ఫీలింగ్ అయితే అనిపించింది. చేస్తున్నాను అనమాట. మనకి మంచిగా బ్రైట్గా ఉండే క్యాండిల్ హోల్డర్ అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని క్యాండిల్ హోల్డర్గా మాత్రమే కాదండి పాట్ అంటే ప్లాంట్ పెట్టుకోవడానికి పాట్ లాగా లేదంటే పెన్ హోల్డర్గా అలా మనం ఎలా కావాలంటే అలా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో కొద్దిగా పెయింటింగ్ వేసుకొని దానిపైన
ఈ గ్లిట్టర్ని వేసుకోవాలన్నమాట. ఇలా నేను వీడియోలో చూపించినట్లు ఫస్ట్ కొద్ది వరకు పెయింటింగ్ వేసుకొని దానిపైన గ్లిట్టర్ ఉంటుంది కదా, ఆ గ్లిట్టర్ మొత్తం అప్లై చేసుకోవాలి. అంతా ఒకటేసారి వేసుకోవడానికి పాసిబుల్ కాదండి, అందుకే కొద్దిగా పెయింటింగ్ వేసుకొని గ్లిట్టర్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం గ్లాస్ అంతా కూడా డెకరేట్ చేసుకోవాలి. ఇలా అంతా డెకరేట్ చేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేయాలన్నమాట. ఎక్స్ట్రా ఉండే గ్లిటర్ అంతా కింద పడిపోతుంది. సో ఇది కొంచెం డ్రై ఇవ్వాలన్నమాట, ఒక 2 hours వరకు. ఇలా డ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులో కొన్ని ఆర్టిఫిషియల్ ఫెయిరీ లైట్స్ పెట్టేసి డెకరేట్ చేశాను. సో ఇలా ఫెయిరీ లైట్స్ కాకుండా మనం రియల్గా ఉండే క్యాండిల్ అయినా పెట్టుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. సో చూడండి, మంచిగా ఒక క్యాండిల్ హోల్డర్ అనేది రెడీ అయిపోయింది లో కాస్ట్లో. మనకి ఇంట్లో ఇలాంటి గ్లాస్వి వస్తువులు ఉంటాయి కదా, అదేవిధంగా గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా, వాటినైనా కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు క్యాండిల్ హోల్డర్గా. నాకైతే ఈ థాట్ అనేది చాలా బాగా నచ్చింది. సో దీన్ని చెప్పాను కదండి, పెన్ హోల్డర్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న ఫ్లవర్ స్టాండ్ లాగా అలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన లాస్ట్ అండ్ ఫైనల్ డే అండి ఇది. సో ఈ గణేషుని వాల్ హ్యాంగింగ్స్ వచ్చేసి నేను మెయిన్ డోర్కి హ్యాంగ్ చేస్తాను. సో ఇవి తీసుకొని ఒక 6-7 years అవుతుంది. సో చూడండి, కలర్ అంతా పోయాయి. సో అందుకనేసి వీటిని తీసేసి కొంచెం రీడిజైన్ చేయండి కదా, ఇప్పుడు బ్రైట్ కలర్స్ యాడ్ చేసి గ్లిటర్స్ అండ్ బీడ్స్ పోమ్స్ యాడ్ చేసేసరికి ఇంకా చాలా బాగుందన్నమాట. సో అంతేనండి, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ థాట్స్ అనేవి మీకు అందరికీ నచ్చాయి అండ్ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.